నమస్తే, వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం భగవద్గీత. కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం అనే 3 జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులోని ముఖ్యాంశాలు. మహాభారతంలోని భీష్మ పర్వంలో భగవద్గీత గురించి ఇలా రచింపబడి ఉంది. ప్రతి వ్యక్తి గీతను శ్రవణ, కీర్తన, పఠన, పాఠన, మనన, ధారణాదుల ద్వారా సేవించవలను. ఇది పద్మనాభుని ముఖకమలముల నుండి ప్రభవించింది. కర్తవ్య విముఖుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి కర్తవ్యవైపు నడిపించడం అనేది గీత లక్ష్యం. కానీ ఇది కేవలం అర్జునుడికే కాక సమస్త మానవులకు వర్తిస్తుంది. భక్తి, కర్మ, జ్ఞాన మార్గాల్లో భగవంతుడిని చేరవచ్చుననే విషయాన్ని భగవద్గీత మనకు బోధిస్తుంది. ఇంతటి మహోత్కృష్టమైన గీతాపారాయణాన్ని 5160 మంది పైగా భక్తులు ఏకకాలంలో సామూహికంగా పారాయణ చేశారు. నిన్న ఆదివారం నాడు విశాఖ పోర్ట్ ఇండోర్ స్టేడియంలో గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో 700 శ్లోకాలు భగవద్గీత పారాయణం చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం 3 గంటలకు పైగా కొనసాగి భక్తులను ఎంతో అలరించింది.